షాక్ అయ్యావా? मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा ओके ओके దీపాలు పెట్టాలా? ఎందుకు? నువ్వు అంటావా అట్లా? నువ్వు హారతి ఇస్తావా? Fantastic, superb, mind-blowing, unbelievable. Hi, welcome to my channel. Nivani Kitchen channel. ఎట్టున్నారు? మేమంతా మంచున్నాము. మేము మొత్తం తెచ్చుకున్నాము. చూడండి. వ్రతం కోసం అయితే అన్నీ ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటున్నా. నా దగ్గర టేబుల్ అట్లాంటివి ఏం లేదు కదా, పైన ఓనర్ అక్క వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చి దాన్ని మొత్తం అయితే డెకరేట్ చేస్తున్నా. మంచిగా పసుపు రాసి ముగ్గులు అయితే పెట్టేసిన. ముగ్గులు పెట్టి మంచిగా పసుపు కుంకుమ బొట్లు కూడా మంచిగా అలంకరించిన టేబుల్ని మొత్తం. ఈ అలంకరణ మొత్తం అయిపోయిన తర్వాత అమ్మవారి అలంకరణ కూడా చేసేసినాం ముందు రోజు రాత్రి. ఎందుకంటే పొద్దున్నే చాలా ఇబ్బంది అవుతుంది కదా ఒక్కదానికి, మళ్ళీ నిహాన్విని పట్టుకొని. అట్లనే నాకు కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ నాకు అసలు దొరకలేదు, కొంచెం కష్టమైంది. సో వెతికిన ఫస్ట్ దొరకపోయేసరికి ఏం చేసినా అన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా. ఇలా అమ్మవారి ఫోటో ఒకటి, చిన్న గాజులు, గురువింద గింజలు, తామరపు గింజలు, గోమతి చక్రాలు, గవ్వలు, ఇవన్నీ అమ్మవారి దగ్గర ఉంటే మంచిదని ఇవన్నీ కూడా మీషోలో ఆర్డర్ పెట్టేసిన నేను. నాకు అవన్నీ కూడా టైంకే వచ్చేసినాయి. ఇక్కడ అమ్మవారికి చీర కట్టడానికి అయితే నాకు అక్క కూడా సాయం చేస్తుంది. అక్క నేను ఇద్దరం కలిసి చీర కట్టేసినాం. అట్లనే అమ్మవారి రూపు కూడా మీషోలోనే ఆర్డర్ పెట్టినా, కాకపోతే సైజ్ చూసుకోలే నేను. సైజ్ ఒకటి కొంచెం చిన్నగా వచ్చింది, అదొక్కటే కొంచెం డిసప్పాయింట్మెంట్. కానీ మిగతా అన్నీ మంచిగా వచ్చినాయి. మీషోలో ఆర్డర్ పెట్టిన అన్ని రీజనబుల్ ప్రైజెసే, 100 లోపు 150 లోపు అంతే. చెంబులో అయితే దాని నిండా బియ్యం తీసుకొని అమ్మవారి రూప అందులో సెట్ చేసినాం. రూపుకు వెనకాల ఒక అట్ట పెట్టేసి దానికి కొంచెం టై చేసేసినాం దారంతో. అట్లనే దానికి ఆ సపోర్టింగ్ కోసం, చీర కట్టడానికి సపోర్టింగ్ కోసం ఒక కట్టే తీసుకొని దాన్ని అయితే కొంచెం టైట్గా ఇంకా చుడతాను. దారం పెద్ద దారం లేదు, డబల్ వేసేసుకుంటా చుట్టి. ఇంకా మధ్యలో నిహాన్వి గాడు వచ్చి ఇక నేను పసుపు రాస్తా, ఇది చేస్తా అని ఇంకా వానికి పసుపు అప్ప చెప్పిన. పసుపు అయితే సైలెంట్గా కూర్చుంటుంది, పసుపుతో ఆడుకుంటుంటుంది. ఇంకా అట్లా కట్టేసినాక మొత్తానికైతే పెట్టేసినాం. ఇంకా చీర అవన్నీ అడ్జస్ట్ చేసేసి వడ్డన్నం పెట్టేసిన. ఐటమ్స్ ఏమి ఎక్కువ లేవు, నిహాన్వి గాడి కోసం ఉన్నవన్నీ అమ్మవారికి అలంకరించిన. అమ్మవారిని అయితే నైటే మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాం. ఇంకా పొద్దున్న లేసి మళ్ళీ ఒకసారి ఇల్లు మొత్తం తుడిచేసుకొని అమ్మవారికి ఒక పూలదండ అయితే తీసుకొచ్చిన, అది వేసేసి మళ్ళీ ఒక పీట తీసుకొని దానికి మళ్ళీ పసుపు రాసి మంచిగా బొట్లు పెట్టేసి అమ్మవారి ఫోటో అయితే పెట్టేసుకున్న. తర్వాత ఒక ఇత్తడిది ప్లేట్ తీసుకొని దాంట్లో కొన్ని బియ్యం వేసుకొని దాంట్లో పసుపు కుంకుమ వేసేసి మళ్ళీ ఒక రాగి చెంబు తీసుకొని దానికి మంచిగా దాన్ని కూడా అలంకరించి పసుపు రాసి బొట్లు పెట్టేసి దానికి ఒక కంకణం అయితే కట్టేస్తున్నా. కంకణం కట్టేసిన తర్వాత దాంట్లో కొన్ని శుద్ధ జలం, అట్లనే దాంట్లో పోక వక్క, ఒక పువ్వు, పసుపు, కుంకుమ, అక్షంతలు, కొంచెం సెంట్ తీసుకొచ్చిన. అమ్మవారికి వాసన అంటే మంచిది. ఇక్కడ పువ్వులు అయితే అస్సలు దొరకలేదు నాకు. మల్లెపూలు లేవు, జాజి పువ్వులు లేవు, ఓన్లీ బంతి పూలు ఉన్నాయి, చామంతి పూలు దొరికినాయి, గులాబీ పూలు దొరికినాయి అంతే. ఇంకా కింద అయితే మొత్తం తమలపాకులు పెట్టేస్తున్నా మళ్ళీ మంచిగా.
ఇవన్నీ చేసే కంటే ముందే ప్రసాదాలు అయితే రెడీ చేసి పెట్టుకున్న దగ్గర, ఎందుకంటే ఒకసారి వ్రతంలో కూర్చొని ఇవన్నీ చేసుకుంటూ అటు ప్రసాదాలు చేయడం ఇబ్బంది అవుతుంది కదా. ముందే ప్రసాదాలు చేసి పక్కన పెట్టేసుకొని తెరపనింగ వ్రతంలో. తమలపాకులు కూడా పెట్టేసిన తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకొని దానికి మంచిగా నిండుగా మొత్తం పసుపు రాసేసి కుంకుమ బొట్టు పెట్టేసి దానిపైన కూర్చోబెట్టాలి. తర్వాత ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని దాన్ని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసేసి కలశం మీద పెట్టేయాలి. అట్లా కలశం కూర్చోబెట్టిన తర్వాత కలశానికి పూలు, వస్త్రం అన్నీ సమర్పించుకొని మంచిగా రెడీ చేసుకొని మొత్తం ఇంకా పూజ స్టార్ట్ చేసేయాలి. మా చుట్టుపక్కల అక్క వాళ్ళని పిలిచిన, ఇక్కడ ఎవరు చేసుకోరు కదా, చూసిండ్రు వచ్చి. వచ్చింది కొబ్బరికాయ కొడితే. ఫస్ట్ బొట్టు పెట్టి తర్వాత కాళ్ళకు ఇప్పుడు ఎందుకు ఏమైనా करंट వచ్చింది मेरे को तुम सब लक्ष्मी ऐसा बोलने का कौन आ गया मेरे घर को लक्ष्मी आ गया ऐसा बोलना बोले कौन आ गया बोले लक्ष्मी हाँ तो दूर जरूर मां काल ఏం పూసుకున్నావు నాన్న బొట్టు పెట్టుకున్నావా కడుక్కో కడుక్కో అలా కడుక్కో లోటది
చాలే నాన్న నేహా చాలే నాన్న పోలేదా సరే बाद में प्रसाद दे दी दीर्घ सुमंगली बाबा बोल दीर्घ 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 सुमंगली भव इस्तिनम्म वायनम पुच्चुकुंटिनम्म वायनम సరే చూడు బిడ్డ రారా జడ్జి దగ్గరికి రా బజ్జోని మొక్కు కూర్చొని ఏమేస్తాను నేనా నువ్వు మరి గీయతో కాదుగా గీయతో పెట్టాలి ఇక్కడ పెట్టు అక్కడ అందరు కదా ఇక్కడ పెట్టు పెట్టినానా అందుకలేదా కొంచెం చేయి వాడతారు చేసుకో బొట్టు తీసుకొచ్చి అది వస్తున్నా ఇగో ఇది తీసి పెట్టు అమ్మని కాదు ఏం చేస్తాను ఇక चला है इतना मैं प्रसाद बनाने के लिए लाया ना दीदी గట్టిగా చాలు ముట్టుకున్న కడిగి పెట్టు नहीं పెట్టు అంతేనా కుంకుమ పెట్టినావా మరి పెట్టు ఇక్కడ పెట్టు కింద పెట్టు పైన అమ్మవారికి పెట్టినావు కదా
మొక్కుకున్నావా? ఇటు చూడు జేజన్ మొక్కుకున్నావా? మొక్కుకో. ఏం మొక్కుకుంటున్నావు? ఏంటిది? దీపాలు పెట్టాలా? నువ్వు అంటావా అట్లా? నువ్వు హారతి ఇస్తావా? అక్కకి ఎక్కడ పెట్టొస్తుందిరా మేడం? అందులో కర్పూరం ఏది? వట్టిగా అంటు పెడితే వస్తుందా? కర్పూరం ఏది అందులో? ఏం పెట్టాలి? ఇదా? मम्मी ते म्हणले कारमध्ये नाही जायचं, ते म्हणले कारमध्ये नाही जायचं, ते म्हणले ते 2 चक्र मारते ते सोनूचे पप्पा. गाडी घेऊन जाणार, मोठी गाडी घेऊन नाही जाणार.